హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలాంటి జ్యూసర్ మిషన్ అవసరం లేకుండా బీట్రూట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీని బెనిఫిట్స్ ఏందో తెలుసుకుందాం. బీట్రూట్ జ్యూస్‌లో ఐరన్, విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది హెమోగ్లోబిన్ ఇంక్రీజ్ చేయడానికి, బాడీకి మంచి ఎనర్జీ ఇవ్వడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక మీడియం సైజ్ బీట్రూట్, ఒక క్యారెట్. ముందుగా బీట్రూట్ అండ్ క్యారెట్‌ని వాష్ చేసుకొని వాటి పీల్ మొత్తం పీలర్‌తో రిమూవ్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది జ్యూస్‌కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు ఒక స్మాల్ కప్ వాటర్ యాడ్ చేసి స్మూత్ మిక్స్చర్ వచ్చే వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిల్టరింగ్ ప్రాసెస్ చూద్దాం. ఒక క్లీన్ కాటన్ క్లాత్ తీసుకొని, మోస్ట్లీ వైట్ కర్చీఫ్ ఉంటుంది కదా, అది యూస్ చేయొచ్చు. కలర్ కర్చీఫ్స్ అలాంటివి యూస్ చేయకండి. ఆ కలర్ మళ్ళీ మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి జ్యూస్లో. కర్చీఫ్ లేకుంటే ఏదైనా మన ఇంట్లో కాటన్ క్లాత్ అన్నా యూస్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని బౌల్ మీద పెట్టి బాగా సెట్ చేసుకోవాలి. జ్యూసర్ మిషన్ లేని వాళ్ళకి ఇది చాలా ఈజీ అండ్ బెస్ట్ మెథడ్ అనమాట. ఇప్పుడు గ్రైండ్ చేసిన మిక్స్చర్ మొత్తం క్లాత్లో పోసుకోవాలి. తర్వాత 2 చేతులతో క్లాత్ని ఆపోజిట్ సైడ్స్కి స్లోగా ట్విస్ట్ చేస్తూ ప్రెస్ చేస్తే పల్ప్ మొత్తం క్లాత్లోనే ఉంటుంది. ఫ్రెష్ జ్యూస్ మాత్రం బౌల్లోకి పడుతూ ఉంటుందన్నమాట. ఒకసారి బాగా ప్రెస్ చేసిన తర్వాత మిగిలిన పల్ప్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ అదే కాటన్ క్లాత్లో పోసి స్లోగా ట్విస్ట్ చేస్తూ బాగా ప్రెస్ చేయాలి. లాస్ట్లో పల్ప్ కలర్ ఆల్మోస్ట్ లైట్ అయిపోతుంది. అంటే దట్ మీన్స్ ఆల్మోస్ట్ 99% జ్యూస్ దాని నుండి ఎక్స్ట్రాక్ట్ అయినట్టే. ఆ తర్వాత పల్ప్ని డస్ట్బిన్లో వేసేసి క్లాత్ని వాష్ చేసుకోవచ్చు. మర్చిపోకుండా దాన్ని మంచిగా సన్ కింద అట్లాగా ఎండబెట్టుకోండి. అంటే మళ్ళీ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. సో మోస్ట్లీ దాన్ని సన్ కింద ఆరబెట్టుకోవడానికి ట్రై చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి అటు ఇటు అనేసి దాన్ని జ్యూస్లో మిక్స్ చేసేయండి. మీన్స్ అట్లీస్ట్ కొద్దిగా పల్ప్ యాడ్ చేసినట్టన్నా ఉంటుంది జ్యూస్లో. ఇప్పుడు మన ఫ్రెష్ బీట్రూట్ జ్యూస్ రెడీ అనమాట. ఈ జ్యూస్లో షుగర్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీట్రూట్లో ఉండే న్యాచురల్ స్వీట్నెస్ చాలు. ఈ జ్యూస్ని వీక్లీ మ్యాక్సిమం 3 టైమ్స్ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద తాగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.